సార్వత్రిక సమరానికి మరికొన్ని గంటలే మిగిలిన వేళ బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిరిసిల్లలో శుక్రవారం సంజయ్ మీడియాతో మాట్లాడారు. హిందూ సమాజం అంతా నా వెనుకుంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ఆఫీస్కు తాళం వేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా అంటూ కేసీఆర్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ని బీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్వీకరిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ముస్లింలంతా ఒకటే, బండి సంజయ్ను ఓడించాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ స్పందించారు. 20% ఓట్ల కోసం 80% హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ను ఓడించి హిందువులు సత్తా చాటాలని కోరారు. కొడుకేమో జై శ్రీరామ్ అనొద్దని అంటాడు, తండ్రేమో ముస్లింలంతా ఒక్కటి కావాలంటున్నాడు. కరీంనగర్ అభివృద్ధిపై నేను మాట్లాడుతుంటే కేసీఆర్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ముస్లిం మత పెద్దలతో కేసీఆర్ కుమ్మక్కయ్యాడు. హిందువుల గురించి హేళన చేస్తున్న కేసీఆర్కు లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు బండి సంజయ్. హిందూ సమాజం ఏకమవ్వాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదంటూ గులాబీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సంజయ్ ఖండించారు. తెలంగాణకు 10 లక్షల కోట్ల దాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదని అన్నారు. కేసీఆర్ అరాచకాలను 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తుంటే ఆ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. సిరిసిల్లలో కార్మికుల దీనస్థితికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనే కారణమన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ చిన్నవాన తుంపర్లకే మునిగిపోతోందని, అవినీతికి అధిపతి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం డిపిఆర్ అడిగితే ఇవ్వలేదని, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా చేసి కేంద్రాన్ని బద్నాం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులపై ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు. హిందువులు తొమ్మితే బీఆర్ఎస్ గాల్లో కొట్టుకుపోతుందన్నారు. బైన్సాలో హనుమాన్ భక్తులు కేటీఆర్ కు వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు చనిపోయారని కేసీఆర్ హేళన చేయడం బాధాకరమన్నారు. పోలింగుకు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.